పద్మ పురస్కారాల ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతిభావంతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చలనచిత్ర నిర్మాత రామానాయుడు, బాపు, గజం అంజయ్య సహా మరికొందరు అవార్డులు అందుకున్నారు. దేశంలో భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2012 సంవత్సరానికి గాను ప్రతిభావంతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలను అందజేశారు. పద్మ విభూషణ్ ను డాక్టర్ ఎస్పాల్, రొద్దం నరసింహ, రఘునాథ్ మహాపాత్ర, సయ్యద్ హైదర్ రజా అందుకున్నారు. పద్మభూషణ్ ను క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, మేరీకోమ్, షర్మిలా ఠాకూర్, ఆది గోద్రేజ్ సహా పలువురు ప్రముఖులు అందుకున్నారు. నటి శ్రీదేవిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. మన రాష్ట్రం నుంచి చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు పద్మభూషణ్ స్వీకరించగా, దర్శకుడు బాపు, గజం అంజయ్య, సురభి బాబ్జీ, ఎం రామకృష్ణమరాజు, జయరామన్ గౌరీశంకర్, సి వెంకటేష్, ఎస్ రామ్ అలియాస్, సివి సుందరరావు, రాధిక హెడ్జ్ బర్జర్ పద్మశ్రీ అందుకున్నారు.